విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి గిరిజన పసికందు మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన 5 నెలల చిన్నారిని శనివారం తల్లిదండ్రులు కేజీహెచ్లో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. అయితే వైద్య సిబ్బంది సరైన రీతిలో స్పందించకపోవడంతో తమ పిల్లాడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కేజీహెచ్ పిల్లల వార్డులో 5 నెలల పసికందు చికిత్స పొందుతూ మృతి చెందింది. ధన్వీర్ మృతి పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి తమ బిడ్డ చనిపోయాడని వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. పిల్లల వార్డులోంచి పసికందు మృతదేహాన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. వారి సొంత ఊరు పార్వతీపురం జిల్లాకు సంబంధించినటువంటి వారు గుమలక్ష్మీపురం మండలం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఆరోగ్యం బాగోక పిల్లాడిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పూర్తిగా పిల్లాడి ఆరోగ్యం విషమించినప్పటికీ కూడా వైద్యులు సరైన రీతిలో స్పందించడం లేదని తండ్రి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనగా భావించాల్సి ఉంటుంది. మనం స్పష్టంగా గమనించవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వారికి వైద్యం అందించారు, కానీ వైద్యం పూర్తి స్థాయిలో అందించలేదు. సరైన వైద్యం అందని కారణంగానే తమ బిడ్డ చనిపోయాడంటూ కూడా ఆ తల్లిదండ్రులు. అమ్మా, ఏమైంది? వైద్యం ఎలా జరిగిందమ్మా? క్యాన్లో మార్చకపోవడం వల్ల, ఎనర్జీ బాటిల్ ఎక్కించకపోవడం వల్ల అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఫిట్స్ అని చెప్పలేదు, కానీ ఫిట్స్ అని చెప్తున్నారు. వైద్యులు స్పందించలేదమ్మా. ఏంటి డాక్టర్లు మరి అడిగారా? డాక్టర్లు అక్కడ చాలా మంది కాబట్టి సిస్టర్స్కి అక్కడ ఉన్న స్టాఫ్ చెప్పాను సార్. చెప్పిన తర్వాత సార్ ఇది మొత్తం మీద మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం స్పందించని కారణంగానే తమ బిడ్డ చనిపోయాడంటూ కూడా ఆ తల్లి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక అత్యంత విషాదకరమైనటువంటి ఘటన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గిరిజన ప్రాంతం నుంచి వచ్చి పసికందు ప్రాణాలు కోల్పోయింది. విడుదల స్టప్లర్స్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి.